యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది భగవద్గీత 4వ అధ్యాయంలో 7 and 8 శ్లోకాల నుండి వచ్చింది. ఇది ప్రతి యుగంలో భగవంతుని అవతార తత్వాన్ని, ధర్మరక్షణ కోసం ఆయన చేసే ప్రయత్నాన్ని వివరిస్తుంది. హలో గైస్, జస్ట్ ఇమాజిన్, మీరు ఈరోజు ఒక వరల్డ్ మ్యాప్ తీసుకొని దానిలో ఇప్పుడు ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న కంట్రీస్ అన్నీ రెడ్ కలర్లో మార్క్ చేస్తే అప్పుడు ఎంటైర్ వరల్డ్ అంతా రెడ్ కలర్లో నిండిపోతుంది. ఎక్కడ చూసినా కూడా న్యూక్లియర్ మిసైల్స్, రాకెట్స్, బాంబ్స్, బ్లడ్షెడ్. మనం ఇప్పుడు చూస్తున్న ఈ సిచ్యువేషన్ పురాణాల్లో ఆల్రెడీ డిస్క్రైబ్ చేసి ఉందని మీకు తెలుసా? ఎప్పుడైతే ప్రపంచంలో ధర్మం తగ్గిపోయి ప్రజలు సత్యం పలకడం మర్చిపోయి మనుషులు ఒకరి మీద ఒకరు ద్వేషం, కక్షలు పెంచుకొని చంపుకోవడం, ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్ని పీక్లో ఉంటాయో అదే ఇప్పుడు మనం జీవిస్తున్న కలియుగం. హిందూ పురాణాల ప్రకారం ఈ కలియుగంలో ఒక మహాయుద్ధమే జరుగుతుందంట. ఆ యుద్ధం ఈ కలికాలానికి రాజైన కలిపురుషుడు అండ్ విష్ణు చివరి అండ్ 10వ అవతారమైన కల్కికి మధ్య జరుగుతుంది. ఈ యుద్ధం తర్వాత కలియుగం సమాప్తమైపోయి పునఃసృష్టి మొదలవుతుందంట. అయితే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఎలా జరుగుతాయి? కలియుగంలో ఎర్త్ మీద అసలు ఏం జరుగుతుంది? కలియుగం అంతమవుతున్న సమయంలో భూమి మీద ఏం జరుగుతుంది? అండ్ వీటికి ఏదైనా ఇండికేషన్స్ ఉన్నాయా? కల్కి అవతారం విష్ణువు ఎప్పుడు తీసుకుంటారు? ఇలాంటి ఇంకెన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ గైస్, ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మేమైతే వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ దానికి మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. దానికోసం మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సనాతన ధర్మం ప్రకారం ఈ సృష్టిలో 4 యుగాలు ఉన్నాయి. అవి సత్య, త్రేత, ద్వాపర అండ్ కలియుగాలు. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగాన్ని ఫామ్ చేస్తాయి. అండ్ ఒక మహాయుగం తాలూకు టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 43,20,000 ఇయర్స్. అండ్ దీనిలో సత్యయుగం తాలూకు డ్యూరేషన్ 17,28,000 ఇయర్స్. ఇక్కడ ధర్మం అనేది పీక్ స్టేజ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ త్రేతాయుగం, దీని డ్యూరేషన్ వచ్చేసి 12,96,000 ఇయర్స్. ఇక్కడ ధర్మం కొంచెం తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ద్వాపర యుగం, దీని డ్యూరేషన్ 8,64,000 ఇయర్స్. ఇక్కడ ధర్మం అండ్ అధర్మం రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో ఉంటాయి. అండ్ లాస్ట్కి వచ్చేసి కలియుగం, ఇది కేవలం 4,32,000 సంవత్సరాలు మాత్రమే. అండ్ ఇక్కడ ధర్మం అల్టిమేట్గా డిక్లైన్ అవుతుంది. అయితే పురాణాలు చెప్తున్నాయి, ప్రతి యుగంలో ధర్మం తగ్గి మానవత్వం నశిస్తే ఆ సమయంలో ఒక మహాప్రళయం వస్తుంది. ఆ సిచ్యువేషన్లో భగవాన్ విష్ణువు ఒక అవతారం తీసుకొని అధర్మాన్ని నాశనం చేస్తారు అండ్ పునర్ధర్మాన్ని స్థాపిస్తారు అని. అయితే ఈ యుగాల క్రమం అనేది ఈ విధంగా జరుగుతుంది. ముందుగా వచ్చేది సత్యయుగ, ఆ తర్వాత వచ్చేది త్రేతాయుగ, ద్వాపర యుగ అండ్ కలియుగ. అండ్ వన్స్ కలియుగం అనేది ఎండ్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేది ద్వాపర యుగ, నెక్స్ట్ త్రేతాయుగ అండ్ లాస్ట్కి సత్యయుగం అనేది వస్తుంది. ఇలా ఈ సైకిల్ అనేది ఒక ఇన్ఫినిట్ లూప్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే సత్యయుగంలో దేవతలు స్వర్గంలో ఉండి రాక్షసులందరూ పాతాళ లోకంలో ఉంటారంట. అదే త్రేతాయుగంకి వచ్చేసరికి ధర్మం అధర్మం ఒకటే భూమిపై ఉంటాయి. అంటే త్రేతాయుగంలో రాముడు రావణాసుడు ఇద్దరు భూమిపైన ఉన్నట్టు. ద్వాపర యుగంలో ధర్మం అధర్మం రెండు ఒకటే కుటుంబంలో ఉంటాయంట. అంటే ద్వాపర యుగంలో ఎలా అయితే పాండవులు అండ్ కౌరవులు ఒకే కుటుంబానికి చెందినవారు అయ్యారు. నెక్స్ట్ కలియుగం, కలియుగంలో ధర్మం అధర్మం రెండు ఒకే మనిషిలో ఉంటాయి. అయితే ఈ యుగాంతాలు అనేవి కేవలం పురాణాల్లో మాత్రమే కాదు, సైంటిఫిక్గా కూడా మనం చూసుకున్నట్టయితే డిస్ట్రక్షన్ అండ్ రెన్యువల్ ఆఫ్ లైఫ్ అనేది ఒక యూనివర్సల్ ట్రూత్. అండ్ పురాణాల ప్రకారం కలియుగ అంతానికి భూమి మీద ఉండే కొన్ని ప్రూఫ్స్ని ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా మనం మాట్లాడుకోబోయేది జైపూర్లో ఉన్న కల్కి టెంపుల్. కల్కి అవతారం రియల్గా వస్తుందని అనడానికి ఈ టెంపుల్ ఒక హోప్. టెంపుల్లో ఉన్న దేవదత్, కల్కి యూజ్ చేసే వైట్ హార్స్ అక్కడ నిజంగానే బ్రతికి ఉందని ప్రజలు బిలీవ్ చేస్తారు. అండ్ రెండవది మహారాష్ట్రలో ఉన్న కేదారేశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్లో ఒక స్వయంభులింగం అంటే ఆత్మలింగం ఉందంట. ఈ టెంపుల్లో 4 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 4 పిల్లర్స్ కూడా 4 యుగాల్ని రిప్రజెంట్ చేస్తాయంట. అండ్ ఆల్రెడీ అక్కడ 3 పిల్లర్స్ అనేవి కొలాప్స్ అయ్యాయి అండ్ ఒక పిల్లర్ మాత్రమే మిగిలింది. ఈ పిల్లర్ కొలాప్స్ అయితే కలియుగం ఎండ్ అయిపోతుంది అని అంటారు. అండ్ లాస్ట్గా మనం మాట్లాడుకోబోయేది ఖజురహోలో ఉన్న మాతంగేశ్వర టెంపుల్. ఇక్కడ ఉన్న శివలింగం ఎవ్రీ ఇయర్ పెరుగుతుందంట.
ఈ లింగం కేవలం బయటకి మాత్రమే కాకుండా గ్రౌండ్లో కూడా పెరుగుతుంది అని అంటారు. ఈ విధంగా ఏదో ఒక రోజు ఈ శివలింగం అండర్ వరల్డ్ అంటే పాతాళ లోకం తాలూకా గేట్స్ ఓపెన్ చేసి ఆ విధంగా కలియుగం ఎండ్ అవుతుంది అని కూడా బిలీవ్ చేస్తారు. అయితే పురాణంలో చాలా చోట్ల ఈ కలియుగం అనేది కల్కి అవతారం వల్లే జరుగుతుంది అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అయితే పురాణాల ప్రకారం విష్ణువు కల్కి అవతారంలో శంబాల అనే విలేజ్లో జన్మిస్తారంట. ఈ కల్కి అవతారంలో అతనికి వైఫ్గా వచ్చేది పద్మ అనే ఆవిడ, అండ్ ఆవిడ లక్ష్మీదేవతలకు అవతారం అని అంటారు. కల్కికి లార్డ్ పరశురామ అతని గురువుగా ఉంటారంట. పురాణాల ప్రకారం ఉన్న కల్కి యొక్క డిస్క్రిప్షన్ మనం చూసినట్టయితే కల్కి అవతారంలో కల్కి మొత్తం 64 యుద్ధ కళల్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉంటారు. అతను దేవదత్త అనే ఒక వైట్ డివైన్ హార్స్ని తన వాహనంగా యూజ్ చేస్తారు. అండ్ అతను యూజ్ చేసే వెపన్ వచ్చేసి ఒక మైటీ స్వోర్డ్, అండ్ ఇది మామూలు స్వోర్డ్ కాదు, దీనికి లార్డ్ శివ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అండ్ థార్ యూజ్ చేసే హ్యామర్ లాంటి థండర్ బోల్ట్ స్ట్రెంగ్త్ కూడా దీనికి ఉంటుంది అని అంటారు. అయితే కలి మీద చేసే యుద్ధంలో కల్కికి 7 చిరంజీవులు సాయం చేస్తారంట. వాళ్ళలో మొదటి వ్యక్తి అశ్వత్థామ. ఇతను కల్కికి వార్ఫైర్ టెక్నిక్స్ నేర్పిస్తారు. 2 మహాబలి ఇతను కల్కికి రూలింగ్ స్ట్రాటజీస్ నేర్పిస్తారు. 3వది వ్యాస మహర్షి, ఇతను కల్కికి ధర్మశాస్త్రాలను బోధిస్తారంట. నెక్స్ట్ వచ్చేసి లార్డ్ హనుమాన్, ఇతను ఫిజికల్ స్ట్రెంగ్త్తో కల్కికి సాయం చేస్తారంట. 5వది విభీషణుడు, ఇతను రైటియస్ గవర్నెన్స్ గురించి నేర్పిస్తారంట. నెక్స్ట్ కృపాచార్య, ఇతను కల్కికి మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారంట. అండ్ లాస్ట్కి అతని గురువైన పరశురాముడు, ఇతను కల్కికి అస్త్రశస్త్ర విద్యల్లో ట్రైనింగ్ ఇస్తారంట. అయితే కలి మీద చేసే యుద్ధంకి కల్కి ఇంతమంది చిరంజీవుల తలకు సాయం తీసుకోవడానికి ఒక రీజన్ ఉంది. కలియుగంలో కలి చాలా పవర్ఫుల్గా ఉంటాడు, అండ్ ఈ యుగంలో కలిని డిఫీట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో కలిని పూర్తిగా ఎవ్వరూ చంపలేరు. కల్కి చేసే యుద్ధంలో కలి తలకు శక్తి మొత్తాన్ని తగ్గించి కేవలం వీక్ చేయగలరు. అండ్ దాంతో కలియుగం అనేది ఎండ్ అవుతుంది, అండ్ తిరిగి సత్యయుగం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ప్రతి యుగంలో మళ్ళీ కలి తన స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసుకుంటాడు. అండ్ మళ్ళీ త్రేత అండ్ ద్వాపర యుగాల తర్వాత కలియుగంలో కలి మళ్ళీ తన ఫుల్ పొటెన్షియల్ని రీచ్ అవుతారు. సో ఈ విధంగా మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు ఈ యుగాలు అనేవి ఒక కంటిన్యూస్ లూప్లో రన్ అవుతూనే ఉంటాయి, అండ్ దీనికి ఎండ్ అనేది ఎప్పటికీ ఉండదు. అయితే కేవలం హిందూ పురాణాల్లో మాత్రమే కాదు, ఎవ్రీ రిలీజియన్ వరల్డ్ డిస్ట్రక్షన్ని ముందుగానే ప్రెడిక్ట్ చేసింది. క్రిస్టియానిటీలో దీన్నే ది జడ్జ్మెంట్ డే అని అంటారు. ఇస్లాం మతం ప్రకారం దీన్ని కయామత్ అని, అండ్ నార్స్ మైథాలజీలో రాగ్నరాక్ అని, ఇలా వరల్డ్ ఎండ్ గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి. అండ్ మనం చూసుకున్నట్టయితే సైన్స్ కూడా ఆల్రెడీ డిస్ట్రక్షన్ అండ్ రెన్యువల్ ఆఫ్ లైఫ్ అనే కాన్సెప్ట్ని ప్రూవ్ చేసింది. భూమి మీద జరిగే ఏదో ఒక మహాప్రళయం తర్వాత వరల్డ్ అనేది తిరిగి రీసెట్ అవుతుంది. సో ఈవెన్ యాజ్ పర్ సైన్స్ డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్ అనేది ఇన్ఎవిటబుల్. అండ్ ఈ క్రమంలో జరిగే న్యూక్లియర్ వార్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్, ఇవన్నీ కూడా యుగాంతంలో ఒక కీ రోల్ని ప్లే చేస్తాయి. అయితే పురాణాల ప్రకారం కలియుగం అనేది భూమి మీద స్టార్ట్ అయ్యి ఇప్పటికి కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఇంకా కలియుగాంతానికి 4,25,000 సంవత్సరాల టైం అనేది ఉంది. అయితే పురాణాల్లో యుగాంతం గురించి డిస్క్రైబ్ చేసిన ప్రతి ఈవెంట్ని కూడా కేవలం మనం ఒక మెటఫర్ కింద మాత్రమే కన్సిడర్ చేయగలం. అవి యాక్చువల్ ఇన్సిడెంట్స్లా కాకుండా జరగబోయే ఫ్యూచర్ ప్రెడిక్షన్ కింద మాత్రమే ఇప్పటికి మనం కన్సిడర్ చేయగలం. అండ్ ఆల్రెడీ ఇప్పుడు మనం ఉన్న వరల్డ్లో చూసుకుంటే ప్రతి కంట్రీ అండ్ ప్రతి మనిషికి మధ్యలోనే చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మన చుట్టూ చాలా వార్స్, టెర్రరిజం, కరప్షన్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ అధర్మ. అండ్ మీకు తెలుసా, ఈ భూమి మీద 13,000 న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉన్నాయి, అండ్ దీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ ద వరల్డ్ కంట్రీస్. ఒకవేళ ఏదైనా కంట్రీ ఈ న్యూక్లియర్ వెపన్స్ని కనుక యూజ్ చేయాలని డిసైడ్ అయితే ద వరల్డ్ ఎండ్ ఈజ్ జస్ట్ అవే విత్ ఇన్ అ వెరీ ఫ్యూ సెకండ్స్. అండ్ ఈ న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుంది అని మనం ఆల్రెడీ చూసాం, బికాస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఎట్ హిరోషిమా అండ్ నాగసాకి ఇన్ జపాన్. ఆల్రెడీ వరల్డ్ వార్ 1 అండ్ వరల్డ్ వార్ 2లో కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోయారు. అండ్ ఈ సమయంలో కనుక ఒక వరల్డ్ వార్ 3 అనేది స్టార్ట్ అయితే ఇక ప్రపంచం అనేది టోటల్ డిస్ట్రక్షన్ అవుతుంది, అండ్ దాట్ విల్ బీ కంప్లీట్లీ ఇన్ఎవిటబుల్. సో ఇలాంటి టైంలో ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసి ఒక రైటియస్ వేలో నడవడం అనేది ప్రతి మనిషి యొక్క కర్తవ్యం. సో మనిషి రైటియస్ వేలో నడిచినప్పుడు ఎటువంటి కల్కి అవతారం అవసరం లేకుండానే తిరిగి ఈ భూమి మీద ఒక సత్యయుగాన్ని మనం తీసుకురావచ్చు. అండ్ గైస్, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీరేమనుకుంటున్నారు, కల్కి అవతారం అనేది భూమి మీద జరుగుతుందా?
అండ్ ఒకవేళ ఈ వరల్డ్ అనేది ఎండ్ అయితే అది ఏ విధంగా ఎండ్ అవుతుంది? సో కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని తప్పకుండా షేర్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అంటిల్ దెన్ ఐ విల్ మీట్ యూ అగైన్ విత్ అనదర్ వీడియో అండ్ థ్యాంక్ యూ.